అలాగే కార్తీక వనభోజ విశిష్టత. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వనభోజనం చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠవాడు అవుతాడు. వనభోజనం పద్ధతి విను. పలు జాతుల చెట్లలో ఉన్న తోటలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామం ముంచి హరిచందన ఫలపుష్పాదులతో పూజ చేసి యథాశక్తిగా బ్రాహ్మణకు పూజ గావించి వారితో సహా తోటలో పూజించాలి. అలాగని చేసినట్లయితే పూజ సమయంలో కానీ, జపహోమ కాలాల్లో కానీ, భోజన సమయంలో కానీ చండాల సంభాషణ విన్నందు వలన వచ్చిన దోషం పోతుంది, వైకుంఠ నివాసం కలుగుతుంది. కార్తీక మహిమ విని ఒక విప్రబాలుడు నీచమైన బాధ నుండి తప్పించుకున్నాడు. అది వశిష్ఠుడు చెప్పగా, జనక మహారాజు మహాత్మా, ఎవరా బ్రాహ్మణ బాలకుడు, అతడు చేసింది ఏమిటి, ఈ కథ ఏమిటో చెప్పవలసిందిగా అనగా వశిష్ఠుడు ఇలా చెప్పాడు. కావేరీ తీరంలో ఒక అగ్రహారం ఉంది. అందు దేశశర్మ అన్న బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతడు అనేక శాస్త్రాలు చదివిన దొడ్డవచ్చు, సదాచారుడు. అతడిని ఒక కొడుకు కలడు. వాడి తండ్రికి వ్యతిరేక దుర్మార్గం పుట్ట. ఒకనాడు దేశశర్మ కొడుకును చూసి, నాయన, నువ్వు చేసినవన్నీ పాపాలు పనులే. పాపం పోవడానికి కార్తీక మాసం స్నానం చేసి మహావిష్ణువుకు దీపారాధన చేయాలని చెప్పగా, వాడు ఏమీ కార్తీక స్నానము విష్ణువుకు దీపారాధన, అదొక వ్రతం, అలాంటి పనులు నాకు కిట్టవు పొమ్మన్నాడు. ఆ మాటలు విని తండ్రి మిక్కులు కోపించి, నీచడా, నా మాట ధిక్కరించిన వల్ల ఫలం అనుభవించి అడవిలో చెట్టు త్వరలో ఎలుకై పుట్టువుగా కానీ శపించాడు. దెబ్బకి దెయ్యం విరుగుతుంది. ఆ శాపంతో కొడుకు తండ్రికి మొక్కి, నాయనా, నా తప్పు క్షమించు, శాప విముక్తి చెప్పు అని దీనంగా వేడుకున్నాడు. కొడుకు ఏడుపు విని ఆ తండ్రి జాలిపడి, నా మాటకి తిరగలేదు, నువ్వు వెలుకవై ఉండగా ఎప్పుడు కార్తీక మహాత్మ్యం వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అన్నాడు. ఆ బాలుడు గజారణ్యం అనే అడవిలో ఓ చెట్టు త్వరలో ఎలుకై ఉండగా ఒకనాడు విశ్వామిత్రుడు మహాముని శిష్యులతో సహా కార్తీక మాసంలో కావేరీ స్నానం చేసి చెట్టు కింద శిష్యులను కార్తీక పురాణం చెప్పనారంభించాడు. అలా ఉండగా ఒక కిరాతకుడు అక్కడికి వేట కోసం వచ్చాడు. వాడు మహాక్రూడు, మనుషులను కూడా నిర్లక్ష్యంగా చంపే నరరాక్షసుడు. వాడు విశ్వామిత్రుని పురాణం విని వెంటనే పరమాశాంతుడుగా మారిపోయాడు. విశ్వామిత్రుని మొక్కి, మహాత్మా, ఏమిటి కదా, దీని ఫలం ఏమిటి అని అడగగా, విశ్వామిత్రుడు వాడిని చూసి, ఓరి, నీ పుణ్యం పండింది, ఉత్తముడయ్యావు. ఇది కార్తీక పురాణం. కార్తీక మాసంలో స్నానము, మహావిష్ణువుకు దీపారాధన చేస్తే పాపాలన్నీ పోతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. యథాశక్తి దాన ధర్మాలు చేయాలనే చెప్తున్నాను. ఇలా చెప్పిన మాట చెట్టు తొర్రల నుండి వింటున్న ఎలుక వెంటనే విప్రబాలునికి మారిపోయింది, విప్రబాలుకుడిగా మారిపోయింది. ఆ బాలుడు కిందికి వచ్చి విశ్వామిత్ర మహామునికి నమస్కరించి తన కథ అంతా విని మనవి చేశాడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణ బాలునకు కార్తీక వ్రత మహాత్మ్యం చెప్పాడు. అదంతా విని ఆ బాలుడు సంతోషించి ఇంటికి పోయి కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు. కిరాతకుడు మహాముని వల్ల కార్తీక మహాత్మ్యం విని వైకుంఠం పోయాడు. రాజా, కార్తీక మహిమ వింటేనే పరమపదం వస్తుందంటే ఇంకా కార్తీక వ్రతం మహిమ చెప్పాలా? నీవు తప్పక కార్తీక వ్రతం చేయని చెప్పగా, జనక మహారాజు